హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ రీజనింగ్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎస్ఎస్సి సిజిఎల్లో రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఒక క్వశ్చన్ 2 మార్క్స్. టోటల్ రీజనింగ్ సెక్షన్ అయితే 50 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ జరిగినటువంటి యాక్చువల్ పేపర్, సెకండ్ షిఫ్ట్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? ఇక్కడ ఇచ్చిన ఫిగర్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చెప్పాలి. చూడండి, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్, ఇదొక ట్రయాంగిల్, 3 ట్రయాంగిల్స్, 4 ట్రయాంగిల్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 4 ట్రయాంగిల్స్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. నెక్స్ట్ 1 2 3 4. మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, 1 minute. నెక్స్ట్, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుందని చెప్పాలా. ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ అంటే ఎక్స్చేంజ్ అని. ప్లస్ ప్లేస్ లో మైనస్ రాయాలా, మైనస్ ప్లేస్ లో ప్లస్ రాయాలా. మల్టిప్లికేషన్, డివిజన్, ఇంటర్చేంజ్ అన్నాడు. ఫస్ట్ 4 divided by 6, డివిజన్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ రాయాలి. నెక్స్ట్ ఏమని ఇచ్చారు? ప్లస్ 91, ప్లస్ ఉంటే మైనస్ రాయాలి. నెక్స్ట్ ఇంటూ 7 అన్నారా. మల్టిప్లికేషన్ ఉంటే డివిజన్ రాయాలి. మల్టిప్లికేషన్ ఉంటే ఏం రాయాలి? మనం డివిజన్ రాయాలి. మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. ఫస్ట్ డివిజన్ ఉన్నింది, డివిజన్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ రాసా. అడిషన్ ప్లేస్ లో సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ప్లేస్ లో డివిజన్, సబ్ట్రాక్షన్ ప్లేస్ లో అడిషన్. ఇక్కడ మనం బోర్డ్మాస్ రూల్ అయితే ఫాలో చేయాలి. అంటే ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ అడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఫస్ట్ డివిజన్ చేద్దాం. 91/7 అంటే 13 కదా, 13. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 4 into 6 24 ప్లస్ 5. నెక్స్ట్ అడిషన్ చేయండి. అడిషన్ సబ్ట్రాక్షన్ ఎలాగన్నా చేసుకోవచ్చు. 24 లో 13 పోతే 11, 11 + 5 16. అంటే ఆన్సర్ ఎంత? 16. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3 of the following 4 letter cluster pairs. ఇక్కడ 4 pairs ఉన్నాయి. ఎన్ని pairs ఉన్నాయి? 4 pairs ఉన్నాయి. 4 pairs లో 3 ఎలా ఉంటాయి? ఒకే విధంగా ఉంటాయి. 3 ఎలా ఉంటాయి? ఒకే విధంగా ఉంటాయి. విచ్ ఈస్ ద లెటర్ క్లస్టర్ పేర్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్? అంటే ఏం చెప్పాలంటే 3 వచ్చి ఒక గ్రూప్ లాగా ఉంటాయి, ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఏం చెప్పాలంటే డిఫరెంట్ గా ఉండేది చెప్పాలి. అంటే ఇది ఏ క్వశ్చన్ అంటే ఆడ్ వన్ అవుట్. ఉండే వాటిలో డిఫరెంట్ గా ఉండేది చెప్పాలి. ఫస్ట్ మనం A to Z వరకు అయితే నేర్చుకోవాలి. ఏ అంటే 1, బి అంటే 2. ఆల్రెడీ నేను చెప్పాను మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా. M అంటే 13, N అంటే 14 అండ్ సో ఆన్. Z అంటే 26 కదా. ఇక్కడ నేను జస్ట్ నెంబర్స్ రాస్తాను చూడండి. E అంటే 10,
జే అంటే 15. ఇది మళ్ళీ చూద్దాం. పి అంటే 16, ఎఫ్ అంటే 6, కేపి అన్నారా, కే అంటే 11. ఈ లాజిక్ ప్రకారం కే అంటే 11, పి అంటే 16, సిహెచ్ అన్నారా, సి అంటే 3, హెచ్ అంటే 8. మీరు గమనిస్తే ఇక్కడ +5 చేశారు, ఇక్కడ +5 చేశారు, ఇక్కడ +5 చేశారు. 10 + 5 15, 11 + 5 16, 3 + 5 8. ఇక్కడైతే -10 చేశారు. అంటే సెకండ్ ఆప్షన్ డిఫరెంట్ గా ఉంది. సెకండ్ ఆప్షన్ డిఫరెంట్ గా ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఇక్కడ లాజిక్ ఏమంటే ప్రతిసారి 5 చేసుకుంటా ఉంటాడు. 15 + 5 20 కదా. 1 minute. ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20. ప్రతిసారి 5 చేసుకుంటా ఉంటాడు. అన్ని ఆప్షన్స్ లో ప్రతిసారి 5 యాడ్ చేస్తూ ఉంటాడు. సెకండ్ ఆప్షన్ మాత్రం 5 కాకుండా వేరేది యాడ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇది ఏ టాపిక్ అంటే సిలాయిజం. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, కొన్ని కంక్లూజన్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని ఈ కంక్లూజన్స్ కరెక్టా రాంగా చెప్పాలి. కరెక్టా రాంగా ఎలా చెప్తామంటే ఫస్ట్ వెన్ డయాగ్రామ్ అయితే డ్రా చేయాలి. వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలంటే ఇక్కడ 2 మోడల్స్ ఉంటాయి. సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ అంటే కొంచెమే లింక్ ఉండాలి. దేనికి? ఏకి బికి. ఇలా అయితే మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. అలా కాకుండా ఆల్ ఉన్నింది అనుకోండి, ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది, రిమైనింగ్ బయట వస్తుంది. ఆల్ తర్వాత ఉండేది ఎప్పుడు లోపల వస్తుంది. అంటే బి లోపల ఏమొస్తుంది? ఏ. ఈ లాజిక్ యూజ్ చేసుకొని మనం డయాగ్రామ్ అయితే డ్రా చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? ఆల్ ఫ్యాన్స్ ఆర్ బ్రౌన్ అన్నారు. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. అంటే బ్రౌన్ లోపల ఏమొస్తుంది? ఫ్యాన్. ఇలా ఫుల్ నేమ్స్ అయితే రాయబాకండి, బి అని రాసుకున్నా సరిపోతుంది. ఎఫ్ అంటే ఏమని? ఫ్యాన్. సమ్ బ్రౌన్ ఆర్ చైర్స్ అన్నారా. ఇక్కడ మనం ఫిగర్ డ్రా చేసేటప్పుడు బ్రౌన్ కి చైర్ కి మాత్రమే లింక్ పెట్టాలి, ఫ్యాన్ కి పెట్టకూడదు. క్వశ్చన్ లో ఏ విధంగా ఇచ్చాడో అంతవరకే మనం డయాగ్రామ్ అయితే డ్రా చేయాలి. సమ్ బ్రౌన్ ఆర్ చైర్స్. నెక్స్ట్ సమ్ చైర్స్ ఆర్ ప్లాస్టిక్. సమ్ చైర్స్ ఆర్ ప్లాస్టిక్. ఓకేనా. స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని వెన్ డయాగ్రామ్ అయితే డ్రా చేసాము. ఇప్పుడు వచ్చి కంక్లూజన్స్ ఏవి కరెక్టో చూద్దాం. సమ్ బ్రౌన్ ఆర్ ఫ్యాన్స్ అన్నారు. ఇక్కడ బ్రౌన్ ఉంది, ఇక్కడ బ్రౌన్ లోపలనే ఫ్యాన్ ఉంది. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే బ్రౌన్ కి ఫ్యాన్ కి లింక్ ఉంది, బ్రౌన్ లోపలే ఫ్యాన్ ఉంది. కాబట్టి కొన్ని బ్రౌన్స్ ఏమవుతాయి? ఫ్యాన్స్ అవుతాయి. సమ్ చైర్స్ ఆర్ బ్రౌన్ అన్నారు. ఇక్కడ చైర్ ఉంది, ఇక్కడ బ్రౌన్ ఉంది. చైర్ కి బ్రౌన్ కి లింక్ అయితే ఉంది. కాబట్టి సెకండ్ కూడా కరెక్ట్. థర్డ్ వన్ అయితే రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఇక్కడంతా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇక్కడ ఏమంటే నెగిటివ్ గా ఇచ్చారు. పాజిటివ్ స్టేట్మెంట్స్ నుంచి ఎప్పుడు కానీ నెగిటివ్ స్టేట్మెంట్ ని కంక్లూడ్ చేయలేం. కాబట్టి థర్డ్ కంక్లూజన్ రాంగ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఓన్లీ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రెస్పాండ్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ ఇంత ముందుగానే వచ్చింది, ఈ పేపర్ లోనే వచ్చింది. ప్లస్ మైనస్ ఏం చేయాలి మనం? ఇంటర్చేంజ్. మల్టిప్లికేషన్ డివిజన్ ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేద్దాం. 1 0
1604 మల్టిప్లికేషన్ బదులు డివిజన్. నెక్స్ట్ అడిషన్ బదులు సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్ బదులు అడిషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి డివిజన్ రాశాను, సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి అడిషన్ రాశాను. ఇక్కడ డివిజన్ ఉందా, డివిజన్ బదులు మల్టిప్లికేషన్, అడిషన్ బదులు సబ్ట్రాక్షన్. నెక్స్ట్ ఫస్ట్ ఎప్పుడు మనం డివిజన్ చేయాలి. 4 4s 4 1s. నెక్స్ట్ ఇంత క్యాలిక్యులేషన్ చేయబాకండి, యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ యూనిట్ డిజిట్ 1. 5 into 5 25. లాస్ట్ లో 5 వస్తుందా, ఇక్కడ లాస్ట్ లో ఏముంది 3. 1 + 5 6. 6 - 3 3. అంటే యూనిట్ డిజిట్ 3 అయితే రావాలా. యూనిట్ డిజిట్ 3 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. లేదు మీరు చేయాలన్నా చేసుకోవచ్చు, కానీ ఎగ్జామ్ లో టైం సరిపోదు. ఎగ్జామ్ లో మనం ఆప్షన్స్ చూసుకొని ఈజీగా చేసుకోవాలి. ఓకే, నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా, డౌట్స్ ఏం లేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. 6th క్వశ్చన్, ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ చేంజ్. అంటే ఇక్కడ ఏమడిగారంటే ఎన్ని లెటర్స్ యొక్క పొజిషన్ అయితే చేంజ్ అవుతుందో అని అడిగారు. ఇఫ్ ఈచ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ సిస్టమ్. ఇక్కడ వర్డ్ ఏమని ఇచ్చారు, సిస్టమ్ అని ఇచ్చారు. ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో రాయాల. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటే ఏ నుంచి జెడ్ వరకు. ఫస్ట్ ఏమొస్తుంది, ఈ. ఫస్ట్ ఈ వస్తుంది. నెక్స్ట్ ఎం, ఎం తర్వాత ఎస్ఎస్ టివై. ఇక్కడ మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో రాసాం, ఏ నుంచి జెడ్ వరకు అయితే రాసాం. ఇక్కడ ఏమడిగారు, ఎన్ని లెటర్స్ యొక్క పొజిషన్ చేంజ్ అవుతుంది. అన్ని లెటర్స్ యొక్క పొజిషన్ చేంజ్ అయింది. చూడండి, ఎస్ ఎస్ చేంజ్ అవ్వాల. రిమైనింగ్ 5 లెటర్స్ యొక్క పొజిషన్ చేంజ్ అయింది. ఎన్ని లెటర్స్ యొక్క పొజిషన్ చేంజ్ అయింది, 5 లెటర్స్. ఇక్కడ చేంజ్ అయింది, ఇక్కడ చేంజ్ అయింది, ఇలా 5 ప్లేసెస్ లో చేంజ్ అయింది. కాబట్టి ఆన్సర్ ఎంత, 5. విష్ణు ఈ క్వశ్చన్ చదవండి. 7th one. Select the number from among the given options that can replace the question mark the following series. నెంబర్ సిరీస్ మోస్ట్లీ ప్రతి క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే డిఫరెన్స్ బేస్ చేసుకొని చేయొచ్చు. అంటే అన్నిటికీ ఏం తీసుకోవాలి, మనం డిఫరెన్స్ అయితే తీసుకోవాలి. ఓకేనా. 150 180 డిఫరెన్స్ ఎంత, 30. డిఫరెన్స్ అంటే ఏం లేదు, 180లో 150 తీసేస్తే 30, 213లో 180 తీసేస్తే 33 కదా. 123 150 డిఫరెన్స్ ఎంత, 27. ఇక్కడ డిఫరెన్స్ 24. మీరు గమనిస్తే డిఫరెన్స్ ఎంత యాడ్ అవుతోంది, 3 యాడ్ అవుతోంది. 24 + 3 27, 27 + 3 30, 30 + 3 33. నెక్స్ట్ డిఫరెన్స్ ఏమొస్తుంది, 36 కదా. 30 + 3 33, 33 + 3 36. ఈ రెండింటిని యాడ్ చేస్తే 123 వస్తుందా. ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 వస్తుందా. ఆన్సర్ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే ఆన్సర్ ఎంత, 213 36. అంటే ఆన్సర్ ఏమొస్తుంది, 249. నెక్స్ట్ క్వశ్చన్. మేడం ఈ క్వశ్చన్ చదవండి.
Select లేదా the option that ఆ, can చదవండి. select the option that can replace the question mark in the following cities. ఓకే, ఇక్కడ ఏమని ఇచ్చారు? వివో 39, టిఎం 35, ఆర్కే 31, పిఐ 27. మీకు మనకి ఏది రాదో దాని మీద ఫోకస్ చేసేదానికన్నా మనకి ఏం అర్థమవుతుందో దాని మీద ఫోకస్ చేయండి. మీరు గమనిస్తే 39, 35 అంటే 4 సపరేట్ చేస్తారు. నెక్స్ట్ కూడా 4 సపరేట్ చేస్తారు. 35 లో 4 పోతే 31, 31 లో 4 పోతే 27. నెక్స్ట్ ఎంత తీసేస్తారు? 4 తీసేస్తారు. 27 లో 4 పోతే 23. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 23తో ఎండ్ అవ్వాలా? 23తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది లక్కీగా. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. మీకు ఆన్సర్ కావాలా, ఆప్షన్ కావాలా? కరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే టైం వేస్ట్ అవుతుంది. కరెక్ట్ ఆప్షన్ చెప్తే చాలు. 23 ముందర ఏమొస్తాయో మనకెందుకు, మనకేం కావాలా? ఆన్సర్ కావాలి కదా. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సిలాయిజమ్స్ ఇచ్చారు. ఇంత ముందుగానే చేశాం కదా ఇలాంటి మోడల్. ఇంత ముందు క్వశ్చన్ లో నో అనేది రాలేదు. ఇప్పుడు నో అని వస్తే ఎలా చేయాలో చూడండి. నో రివర్ ఈజ్ మౌంటైన్. ఇది రివర్, ఇది వచ్చి మౌంటైన్. క్వశ్చన్ లో ఏమని ఇచ్చారు? నో రివర్ ఈజ్ మౌంటైన్ అన్నారు. అంటే రివర్ కి మౌంటైన్ కి రిలేషన్షిప్ అయితే ఉండదు. ఉండదని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇలా లైన్స్ తో. ఓకేనా? ఇలా లైన్స్ పెట్టామంటే రెండిటికి ఏ రిలేషన్షిప్ ఉంటుంది? నో అనే రిలేషన్షిప్ ఉంటుంది. సమ్ రివర్స్ ఆర్ ఎనిమల్స్, సమ్ రివర్స్ ఆర్ అనిమల్స్, సమ్ బర్డ్స్ ఆర్ మౌంటైన్స్, సమ్ బర్డ్స్ ఆర్ మౌంటైన్స్. ఓకేనా? నెక్స్ట్, ఫస్ట్ కంక్లూజన్ ఏమని ఇచ్చారు? నో ఎనిమల్ ఈజ్ మౌంటైన్ అన్నారు. ఇది ఎనిమల్, ఇది మౌంటైన్. నో అని రావాలంటే రెండిటికి ఫుల్ షేడింగ్ ఉండాలి. ఎనిమల్ కి ఫుల్ షేడింగ్ ఉండాలా, మౌంటైన్ కి ఫుల్ షేడింగ్ ఉండాలా. మౌంటైన్ కి అయితే ఉంది ఫుల్ షేడింగ్, ఎనిమల్ కి లేదు కదా. ఎనిమల్ కి ఇక్కడ షేడింగ్ లేదు కాబట్టి నో అనేది తప్పు. నో అంటే ఫుల్ షేడింగ్ ఉండాలా. నో రివర్ ఈజ్ బార్డ్. రివర్ కేమో ఫుల్ షేడింగ్ ఉంది, బార్డ్ కి ఫుల్ షేడింగ్ లేదు కదా. కాబట్టి నో అనేది రాంగ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నేదర్ వన్ నాట్ టు ఫాలోస్. అంటే రెండు రాంగ్. ఓకే, అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 1 minute. ఈ క్వశ్చన్ ఇచ్చారు. మీరు గమనిస్తే ఇది నెంబర్ సిరీస్ లాగానే, ఇది నెంబర్ సిరీస్ లాగానే. మిడిల్లో సోలం లాగా ఉంది. ఒకసారి పైకి ఉంటే ఇంకోసారి కిందకు ఉంది, పైకి ఉంటే కిందకు ఉంది. నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? పైకి వస్తుంది. అన్ని పైకే ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ మీరు గమనిస్తే ఇక్కడ పి ఉందా? ఇక్కడ ఉండే పి ఇక్కడికి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ లో పి ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ స్టెప్ లో పి ఇలా అయిపోయింది. అంటే మీరు గమనిస్తే ఈ ప్లేస్కి వస్తే అన్ని రివర్స్ అయిపోతాయి. అంటే ఈ ప్లేస్కి కానీ వచ్చాయంటే అన్ని ఏమైపోతాయి? రివర్స్ అయిపోతాయి. కావాలంటే చూడండి, ఈ ట్రయాంగిల్ ఉందా? ఈ ట్రయాంగిల్ ఇలా ఉంది, ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది, అలానే ఉంది. మళ్ళీ ఇక్కడ ఉండే ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళేటప్పటికి రివర్స్ అయిపోయింది. చూడండి,
ఇలా ఉండే ట్రయాంగిల్ ఇలా అయిపోయింది. అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే లెఫ్ట్ సైడ్ కార్నర్ దాటిందంటే దాటినా గాని అక్కడికి వచ్చినా గాని ఏమవుతుంది, రివర్స్ అయితే అవుతాయి. ఇక్కడ ఏం జరుగుతా ఉన్నాయంటే క్లాక్ వైజ్ రొటేషన్ జరుగుతా ఉంది. ఇక్కడ ఉండే ఏ ఇక్కడికి వచ్చింది అంటే అన్ని క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతున్నాయి. అన్ని ఎలా రొటేట్ అవుతున్నాయి, క్లాక్ వైజ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ ఉంది, క్లాక్ వైజ్ అంటే ఏ ఇక్కడికి వస్తుంది. ఏ ఇక్కడికి వచ్చినప్పుడు రొటేట్ అవుతుందని చెప్పానా, అంటే ఏ ఇలా ఉండదు, ఏ ఇలా అయితే ఉండదు, రొటేట్ అవుతుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ కార్నర్కి వచ్చిన కార్నర్ ని దాటిన రివర్స్ అవుతుంది. ఇలా ఉండే ఇలా అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఇంకేం మిగిలే, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఉండే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉండే యారో మార్క్ ఇక్కడికి వస్తుంది, ఇది దాటితే రివర్స్ అవుతుంది. కాబట్టి అలానే ఉంటుంది, యారో మార్క్ ఇలానే ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ అయిందే. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ మీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే లెట్ ఇట్ గో. కోడ్ ఏమని ఇచ్చారు, VCNDAP అని ఇచ్చారు. దిస్ ఈస్ ఇట్. కోడ్ ఏమని ఇచ్చారు, MQVCLH. రెండిట్లో కామన్ గా ఏముంది, ఇట్. రెండిట్లో కామన్ గా ఏముంది, ఇట్. లెట్ గో, దిస్ ఈజ్. రెండిట్లో కామన్ గా ఇట్ ఉంది. రెండిట్లో కామన్ గా ఏముంది, VC ఉంది. అంటే ఇట్ కి కోడ్ VC. చూడండి క్వశ్చన్స్ ఎంత ఈజీగా ఉన్నాయి, కానీ ఎగ్జామ్ లో టైం సరిపోదు. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ చేయాలంటే మనకు జీకే బాగా కూర్చుండాలా. ఇక్కడ ఏమడిగారంటే సెలెక్ట్ ద వర్డ్ పేర్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ఏ సిమిలర్ రిలేషన్షిప్ టు ద వన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పేర్ ఆఫ్ వర్డ్స్ గివెన్ బిలో. చూడండి, రష్యాలో ఈ రివర్ అయితే ఉండదు, రాంగ్. సౌత్ కొరియాలో ఈ రివర్ అయితే ఉండదు. బ్రెజిల్లో కొలరాడో అనే రివర్ అయితే ఉండదు. ఇది మిసిపి అనేది రివరే, కానీ అది రష్యాలో ఉండదు. మయన్మార్ లో ఉండే రివర్ ఇర్వాడి. మయన్మార్ లో ఉండే రివర్ ఇర్వాడి. అంటే ఇది ఒకటే కరెక్ట్, రిమైనింగ్ అంతా రాంగ్. ఇటువంటి క్వశ్చన్స్ చేయాలంటే మనకేం తెలియాలా, జీకే తెలియాలి. నెక్స్ట్ ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇంత ముందుగానే చేశాం కదా. ఇట్స్ యువర్ లైఫ్. ఇట్స్ యువర్ లైఫ్ అంటే ఏమని ఇచ్చారు, ABC అని ఇచ్చారా. జీరోని వదిలేసేయండి, జీరోని వదిలేసేయండి. ఎందుకు, అన్నిటికీ లాస్ట్ లో జీరో ఉంది. ఓకేనా. ఇక్కడ మాత్రం BA ఉంది, అది చూసుకోండి. మీరు గమనిస్తే ఈ రెండిట్లో కామన్ గా ఏముంది, ఇది ఫస్ట్ సెంటెన్స్, ఈ సెకండ్ సెంటెన్స్. రెండిట్లో కామన్ గా ఇట్స్ యువర్ ఉంది. రెండిట్లో కామన్ గా ఏముంది, ఇట్స్ యువర్. ఇట్స్ యువర్ అంటే BOCO కదా. ఇట్స్ యువర్ అంటే ఏమని, BOCO. అంటే ఇట్ కి కోడ్ ఏమవుతుంది, BO అన్న అవ్వచ్చు, CO అన్న అవ్వచ్చు. యువర్ కి కోడ్ BO అన్న కావచ్చు, CO అన్న కావచ్చు. ఇంకేం మిగిలింది, ఫుడ్. ఫుడ్ కి కోడ్ ఏమవుతుంది, BA అవుతుంది. ఫుడ్ కి కోడ్ ఏమవుతుంది, BA. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలంటే
ఇక్కడ ఈ స్పేసెస్ లో ఏ ఆల్ఫాబెట్స్ వస్తాయో రాయాల. అలా రాయాలంటే ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ మీరు ఓకేనా, ఫస్ట్ బనానా, ఇక్కడ ఇది రిపీటెడ్ సిరీస్, ఉండే లెటర్స్ రిపీట్ అవుతా ఉంటాయి. మీరు గమనిస్తే స్టార్టింగ్ లెటర్ బి అని ఎందుకు చెప్పానంటే బనానా అనేది రిపీట్ అవుతా ఉంది. ఓకేనా, బి తర్వాత ఏమొస్తుంది ఏ, అంటే ఇక్కడ ఏమొస్తుంది ఏ, ఏ తర్వాత ఎన్, ఏ తర్వాత ఎన్, ఏఎన్ఏ, ఏఎన్ఏ. అర్థమైందా, మ్యాచ్ అయిందా? ప్రతి దాంతో ఏముంది, బనానా ఉంది, బిఏఎన్ ఏఎన్ఏ, బిఏఎన్ ఏఎన్ఏ, లాస్ట్ లో ఎన్ఏ ఉందా, లాస్ట్ లో ఏముంది ఎన్ఏ. ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు. కానీ మనం ఇలా విడగొట్టుకోవాలి. రిపీటెడ్ సిరీస్, ఉండే లెటర్సే రిపీట్ అవుతా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఏదన్నా డౌట్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్, ఏ పేపర్ ఈస్ ఫోల్డెడ్ అండ్ కట్ యాజ్ షోన్ బిలో. ఫస్ట్ మనం పేపర్ ని లెఫ్ట్ సైడ్ కి ఫోల్డ్ చేసాం, మళ్ళీ డౌన్ సైడ్ కి ఫోల్డ్ చేసాం, మళ్ళీ ఏం చేసాం, కట్ చేసాం. ఏ విధంగా కట్ చేసాం, ఈ విధంగా కట్ చేసాం. ఇప్పుడు అన్ఫోల్డ్ చేస్తే ఏ విధంగా వస్తుంది, అన్ఫోల్డ్ చేస్తే ఏ విధంగా వస్తుంది, ఇక్కడ ఉండేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇది వచ్చి అన్ని వైపులా వస్తుంది. ఇది కింద ఉంది కదా, అన్ని వైపులా వస్తుంది. ఇంకా ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ చూస్తే ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ ఇచ్చిన ఫిగర్ ను బట్టి మనం డ్రా చేసేయచ్చు. ఓకేనా, ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఓకేనా, అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్, నెక్స్ట్ ఇక్కడ ఏం అడిగారు, మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ లో ఉండేది రైట్ లోకి వస్తుంది. ఇక్కడ ఎం లెఫ్ట్ లో ఉందా, రైట్ లోకి వస్తుంది. ఎం కి మిర్రర్ ఇమేజ్ సేమ్. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ టు రైట్ మారుతుంది. ఇక్కడ లెఫ్ట్ లో ఉండేది రైట్ లోకి వస్తుంది, రైట్ లో ఉండేది లెఫ్ట్ లోకి వస్తుంది. ఎం కి మిర్రర్ ఇమేజ్ ఒకటే. నెక్స్ట్, మీరు ఆప్షన్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఎం రివర్స్ అయిందా, ఇది ఉల్టా అయింది, అంటే వాటర్ ఇమేజ్ అయింది. వాటర్ ఇమేజ్ అంటే టాప్ లో ఉండేది బాటమ్ లోకి వస్తుంది, కాబట్టి ఇది తప్పు. సెకండ్ ఆప్షన్ అయితే తప్పు. నెక్స్ట్, జేకి మిర్రర్ ఇమేజ్ రాద్దాం. జే ఇలా ఉందా, జే ఇలా ఉంది, ఇది లెఫ్ట్ లో ఉంది కదా. మిర్రర్ ఇమేజ్ అంటే ఒకే మాట గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ లో ఉండేది రైట్ లోకి వస్తుంది, ఇలా వస్తుంది. జే వచ్చి ఇలా వస్తుంది. కానీ జే యాజ్ ఇట్ ఈస్ గా రాసేసాడా, థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్, ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది, డబ్ల్యూ యు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఎందుకు రాంగ్, డబ్ల్యూకి మిర్రర్ ఇమేజ్ డబ్ల్యూనే, ఇలా రాదు, వాటర్ ఇమేజ్ రాశాడు. సెకండ్, థర్డ్, ఫోర్త్ రాంగ్ అయితే ఇంకా ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షనే కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే. 17th క్వశ్చన్. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్. క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ లెటర్స్ వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలా చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ ఆల్ఫాబెట్ మీద ఫోకస్ చేద్దాం.
బి ఉంది, నెక్స్ట్ డి డాష్ హెచ్ జే. చూడండి, బి అంటే ఎంత 10, డి అంటే 4, హెచ్ అంటే 8, జే అంటే 10, 2 4 నెక్స్ట్ ఏమొస్తుంది 6. 6 అంటే ఏమని ఎఫ్, 6 అంటే ఎఫ్. అంటే ఇది రాంగ్ ఆప్షన్, ఎందుకంటే స్టార్టింగ్ లెటర్ ఆర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ సెకండ్ లెటర్ మీద ఫోకస్ చేద్దాం. వి టి, ఇక్కడ సెకండ్ లెటర్ టి, డాష్ సెకండ్ లెటర్ పి, సెకండ్ లెటర్ పి, సెకండ్ లెటర్ ఎన్. చూడండి, ఎన్ అంటే ఎంత 14, పి అంటే 16, టి అంటే 20, వి అంటే 22. 22 20 నెక్స్ట్ ఏమొస్తుంది 18. ప్రతిసారి ఎంత తగ్గుతా ఉంది 2 తగ్గుతా ఉంది. 18, 18 అంటే ఆర్, 18 అంటే ఆర్. ఫస్ట్ లెటర్ ఎఫ్ వస్తుంది, సెకండ్ లెటర్ ఆర్. థర్డ్ లెటర్ తో పని లేదు, సెకండ్ లెటర్ ఇక్కడ కే ఉంది, అంటే ఇది రాంగ్ ఆప్షన్. 3 ఆప్షన్స్ రాంగ్ అయితే 4th ఆప్షనే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. ఇదంతా ఏం చదవబాకండి. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు 18 378 7, 14 210 5. ఈ 3 నెంబర్స్ కే రిలేషన్షిప్ ఉంటే ఈ 3 నెంబర్స్ కూడా అదే రిలేషన్షిప్ అయితే ఉండాలి. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే ఎలా థింక్ చేయాలంటే, ఫస్ట్ మీరు చిన్న నెంబర్స్ చూసుకోవాలి. చిన్న నెంబర్స్ తో పెద్ద నెంబర్ ఎలా వస్తుందో చూసుకోవాలి. చిన్న నెంబర్స్ అంటే 14 5, 14 into 5 ఎంత 70, into 3 210 కదా. అర్థమైందా లాజిక్? ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇంటూ 3 చేస్తారు. 18 into 7 126, 126 into 3 378. లాజిక్ అర్థమైందా? మల్టిప్లికేషన్ ఇంటూ 3. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం. 15 9, 15 into 9 ఎంత వస్తుంది 135, 15 9s 135, ఇంటూ 3 కదా. ఇంటూ 3 అంటే 405. కరెక్టే కదా. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ లో ఏ రిలేషన్షిప్ ఉంటే ఆన్సర్ లో కూడా అదే రిలేషన్షిప్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, మీకు ఏదైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న అడగచ్చు. 19th క్వశ్చన్. 2 3 17 5 2 21. ఎవరన్నా థింక్ చేసి చెప్తారా? 2 3 ద్వారా ఏమొచ్చింది 17 వచ్చింది. శ్రావణి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా చేసాము. 2 3 17 లో 2 3 మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. ఆ 6 కి 11 యాడ్ చేస్తే 17 వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే. 5 into 2 10, 10 plus 11 21 వస్తుంది. అదే ప్యాటర్న్ లో 3 4 23 ఉన్నాయి. 3 4s are 12, 12 plus 11 20, 23 వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. ఇది సిరీస్, ఫిగర్ సిరీస్. ఓకేనా? ఫిగర్ సిరీస్. ఇవి ఎలా చేయాలో చూడండి. మీరు గమనిస్తే ఇక్కడ ఉండేది ఒకే ఆబ్జెక్ట్ ని రొటేట్ చేస్తా ఉన్నాడు. ఎలా రొటేట్ చేస్తా ఉన్నాడు? యాంటీ క్లాక్ వైజ్. ఎలా రొటేట్ చేస్తా ఉన్నాడు? యాంటీ క్లాక్ వైజ్.
ఇలా అంటే యాంటీ క్లాక్ వైజ్, ఇలా అంటే క్లాక్ వైజ్. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ ఉన్నిందే, నేను నెంబరింగ్ వేస్తానని చూడండి. ఫస్ట్ ఇక్కడ ఉన్నింది, సెకండ్ ఇక్కడ ఉందా, థర్డ్ ఇక్కడ ఉందా, అంటే యారో మార్క్ ఇలా ఉంది కదా, థర్డ్. ఫోర్త్ ఇక్కడ ఉందా, నెక్స్ట్ ఫిఫ్త్ అంటే ఇక్కడికి రావాల, అంటే ఇలా వస్తుంది కిందకి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. అర్థమైందా? ఈజీ కదా. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ లో ఉండేది రైట్ లోకి వస్తుంది. ఫస్ట్ చూడండి, ఈ గీత ఇలా ఉంది అంటే రైట్ కి బెండ్ అయిందా? ఎక్కడికి బెండ్ అయింది? రైట్ కి బెండ్ అయింది. అంటే ఇప్పుడు లెఫ్ట్ కి బెండ్ అవ్వాలి. ఇప్పుడు దేనికి బెండ్ అవ్వాలా? లెఫ్ట్ కి బెండ్ అవ్వాలా. అంటే ఇలా ఉండాలి లైన్ అయితే ఇలా ఉండాలి. కాబట్టి ఇది రాంగ్, ఇది రాంగ్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 9 చూడండి. 9 మనం గమనిస్తే ఇది ఒకేలాగా ఉంది, కాబట్టి 9 కి చూడాల్సిన వల్ల ఇది ఒకేలాగా ఉంది. నెక్స్ట్ 4 చూడండి. 4 వచ్చి ఇలా ఉంది. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ లో ఉండేది రైట్ లోకి రావాలా, అంతేగాని టాప్ లో ఉండేది బాటమ్ లోకి రావాల్సిన బల్లే, ఇలా రావాల్సిన బల్లే. టాప్ లో ఉండేది బాటమ్ లోకి వచ్చిందంటే అది వాటర్ ఇమేజ్ అని, అంటే ఇది తప్పు కదా. 4 అయితే ఇలా రాకూడదు. ఓకేనా. ఈ 3 రాంగ్ అయితే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. మీరు ఇక్కడ 6 ఇచ్చారు ఐటమ్స్, అన్నిటికీ మిర్రర్ ఇమేజ్ కనుక్కోవాల్సిన బల్ల ఆప్షన్స్ ప్రకారం మనం చూసుకోవచ్చు. ఇప్పుడు 4 ఇలా ఉంది కదా. మిర్రర్ ఇమేజ్ అంటే ఇది రైట్ లో ఉంది, లెఫ్ట్ లోకి వస్తుంది. ఇది లెఫ్ట్ లోకి ఉంది, రైట్ లోకి వస్తుంది. అంటే ఇలా రావాల 4, కానీ ఇలా వచ్చింది కదా, రాంగ్. అర్థమైందా మేడం? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. నెక్స్ట్ సమ్ ఆపరేషన్స్ ఆర్ ఫాలోడ్ ఇన్ ద గివెన్ నెంబర్ పేర్స్ ఎక్సెప్ట్ 1. ఫైండ్ ఆడ్ నెంబర్ పేర్. అంటే ఏం చెప్పాలి మనం? ఉండే వాటిలో డిఫరెంట్ గా ఉండేది చెప్పాలి. ఉండే వాటిలో ఏం చెప్పాలి మనం? డిఫరెంట్ గా ఉండేది. డిఫరెంట్ అంటే ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ 12:39 అన్నారు. అంటే ఇక్కడ ఏం చేశాడు? 12 39 ఉంది, అంటే ఏం చేసి ఉంటాడు? మహా అంటే ఇంటూ 3 చేసి ఉంటాడా? 12 into 3 36, 36 plus 3 39, 15 into 3 45, 45 plus 3 48. ఇక్కడ 42, 13 into 3 39, 39 ఒక 3 42. అంటే ఈ 3 ఒకలాగా ఉన్నాయా? ఇంకా డిఫరెంట్ గా ఉండేది ఇదే కదా. 11 into 3 33 plus 2, 33 plus 2 ఎంత? 35. ఉండే వాటిలో డిఫరెంట్ గా ఏది ఉంది? థర్డ్ ఆప్షన్. ఉండే వాటిలో డిఫరెంట్ గా ఏది ఉంది? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ ఈస్ ఫోల్డెడ్ అలాంగ్ ద డాటెడ్ లైన్స్. చూడండి, ఇది డాటెడ్ లైన్స్. ఇక్కడ మనం ఫోల్డ్ చేసాం, మడిచాం. ఇలా డాట్స్ పెట్టామంటే ఫోల్డ్ చేసామని. నెక్స్ట్ అండ్ దెన్ ఈస్ పంచ్డ్. ఇక్కడ ఏం చేసాం? పంచింగ్ చేసాం. పంచింగ్ చేస్తే ఎలా వస్తుందని అడిగారు. ఓకేనా. చూడండి, ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పంచ్ చేసి అన్ఫోల్డ్ చేసాం అనుకోండి, ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి, పైన కూడా.
లెఫ్ట్ సైడ్ లో 2 ఉంటాయి, రైట్ సైడ్ లో కూడా 2 ఉంటాయి. ఇలా అయితే వస్తాయి. మీరు గమనిస్తే మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 8 ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి? 8. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 6 కదా ఉండేది, కాబట్టి ఇది రాంగ్. మొత్తం ఎన్ని ఉండాలా? 8 ఉండాలా. చూడండి ఇక్కడ 8 ఉన్నాయా? 4 5 6 7 8. ఓకేనా? ఇది చూస్తానే ఇది రాంగ్ అని చెప్పేసి. మనకేం తెలియకపోయినా కూడా మనకేముంటాయి ఎగ్జామ్ లో? ఆప్షన్స్ ఉంటాయి, ఈజీగా మనం చెప్పొచ్చు. మీకు ఏదన్నా అర్థం కాకపోతే అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 24. Select the trade in which numbers are related in the same way. ట్రైడ్ అంటే 3 నెంబర్స్ యొక్క సెట్. ఇక్కడ ఏమని ఇచ్చారు? 16 33 67. ఇక్కడ ఏం చేశారు? ఇంటూ 2 + 1, 16 × 2 32, 32 + 1 33. ఇక్కడ కూడా ఏం చేశాడు? ఇంటూ 2 + 1, 33 × 2 66, 66 + 1 67, 19 39 79. ఇక్కడ ఏం చేశారు? ఇంటూ 2 + 1. ఇక్కడ కూడా ఇంటూ 2 + 1, 39 to 78. (78 + 1 79). అర్థమైందా లాజిక్? మనం ఆప్షన్స్ ని చెక్ చేద్దాం. 22 45 అంటే ఏం చేశాడు? ఇంటూ 2 + 1. 45 91 అంటే ఇంటూ 2 + 1. 45 2 90, 90 + 1 91. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్ చెప్పేటప్పుడు ఇలా చెప్పారు, ఏ ఈజ్ సన్ ఆఫ్ బి, ఏ ఈజ్ సన్ ఆఫ్ బి. ఎలా చదవాలి మనం? బికి సన్ను ఏ. ఎలా చదవాలి మనం? రివర్స్ లో చదవాలి. ఎలా చదవాలి మనం? రివర్స్. బికి సన్ను ఏ. ఎలా చదివినా ఒకే మీనింగ్, ఏ ఈజ్ సన్ ఆఫ్ బి. ఏ వచ్చి బికి సన్ను, అలా చెప్పే బదులు బికి సన్ను ఏ, ఇలా ఈజీగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ప్లస్ అంటే ఏమని ఫస్ట్ ఆర్డర్ చూసుకోవాలి. ఆర్టీ 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 ఆర్టీ. ఇక్కడ కూడా ఆర్టీ. ఆర్డర్ కరెక్ట్ గానే ఉంది. ఓకేనా? ఆర్డర్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ప్లస్ అంటే ఏమని? సిస్టర్. నెక్స్ట్ ప్లస్ అంటే సిస్టర్ అని. మైనస్ అంటే ఫాదర్. మైనస్ అంటే ఏమని? ఫాదర్. స్టార్ అంటే ఏమని? వైఫ్. స్టార్ అంటే వైఫ్. డివిజన్ అంటే మదర్. డివిజన్ అంటే ఏమని? మదర్. సబ్ట్రాక్షన్ అంటే? సబ్ట్రాక్షన్ అంటే ఫాదర్. సబ్ట్రాక్షన్ అంటే ఫాదర్. ఇక్కడ దేనికి రిలేషన్ అడిగారు? హౌ ఈస్ ఎఫ్ రిలేటెడ్ టు సి అంటే ఎఫ్ కి సి కి రిలేషన్షిప్ చెప్పాలి. ఎఫ్ కి సి కి ఏం చెప్పాలి మనం? రిలేషన్షిప్. నెక్స్ట్ ఇక్కడ వరకు చేస్తే చాలు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేస్తే చాలు. ఎందుకు? మనకు కావాల్సింది రిలేషన్ ఎఫ్ కి సి కి, కాబట్టి ఎఫ్ నుంచి సి వరకు చూస్తే చాలు. ఓకేనా? అన్ని ఎలా చదవాలని చెప్పాను? రివర్స్. చూడండి, జి డివిజన్ ఉందా? డివిజన్ అంటే మదర్ అని. జికి మదర్ ఎవరు? ఎఫ్. ఓకే, ఇంతవరకు అర్థమైందా? జికి మదర్ ఎవరు? ఎఫ్. ఇక్కడ మైనస్ ఉందా? ఎఫ్ కి ఫాదర్ ఎవరు? ఈ. ఎఫ్ కి ఫాదర్ ఎవరు? ఈ. నెక్స్ట్ ఈకి వైఫ్ ఎవరు? డి. ఈకి వైఫ్ డి. డివిజన్ ఉందా? డివిజన్ అంటే ఏమని? మదర్.
డివిజన్ అంటే మదర్. డికి మదర్ ఎవరు? సి. డికి మదర్ ఎవరు? సి. ఇంతవరకు అర్థమైందా? హౌ ఈస్ ఎఫ్ రిలేటెడ్ టు సి అన్నారు. ఎఫ్ వచ్చి సికి ఏమవుతారు? సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫ్ ఏమవుతారో చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు సి మీరే అనుకోండి. సి వచ్చి మీరే అనుకోండి. మీకు కూతురు ఉన్నారు, కూతురికి కూతురు ఉన్నారు అంటే ఆన్సర్ ఏమవుతుంది? డాటర్స్ డాటర్, డాటర్స్ డాటర్.